హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనము ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామండి? మొదటగా వారి పై రూపం చూసి అబ్బా భలేగా ఉన్నారు, టిప్ టాప్గా అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిని తెలుసుకోవాలంటే వారు నోరు తెరిచినప్పుడు వారు మాట్లాడే మాటలు బట్టి తెలుసుకుంటాం. ఈరోజు నా అంశము నాలుక. మరి మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు ఎంతో చక్కగా వివరించాడు నాలుకను గురించి. కొన్ని వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుకుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరంను స్వాధీనమందుంచుకొని నా శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడిడి, అవి ఎంతో గొప్పవై పెన్నుగాలి కొట్టుకొని పోబడునని ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఇక్కడ యాకోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఒకవేళ మీరు బోధకులైతే చాలా జాగ్రత్తగా మీ నాలుకను వాడండి. ఎందుకంటే మానవులకు ఒక తీర్పు, కానీ బోధకులకు దేవుని పరిచర్య చేసేవారికి రెండంతల తీర్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు బోధకులు కాకుండా ఉండటమే మేలు అని చెప్తున్నాను. మీరు మాట తప్పని వారైతే మీ శరీరాన్ని సమస్తము మీ ఆధ్వర్యంలో ఉంచుకోవచ్చు. చూడండి, కాలు జారితే మరలా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తిరిగి తీసుకోగలమా? ఇది నాన్న చాలా మంది అలానే ఉన్నారండి. అనవసరమైన పుకార్లు,
కొండెపు మాటలు, అబద్ధపు మాటలు, కోపంలో ఉద్రేకపూరితమైన మాటలు, చేదు మాటలు కదండి, అనేక కత్తిపోటు వంటి మాటలు, అనేక రకాలైన మాటలు మనము మాట్లాడతాం. సగటున మానవుడు రోజుకి 30,000 మాటలు మాట్లాడతాం. మనము మన యొక్క సెల్ ఫోన్ తీసుకొని మొదలు పెట్టామంటే దానికి ఇంకా అంతం ఉండదు. 1 గంట 2 గంటలు అలా సమయం అయిపోతూనే ఉంటుంది. అధికమైన మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషం ఉండనేరదు, దోషం ఉండకుండా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఏంటంటే వారానికి మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో మనం నోరిప్పిన ప్రతిసారి రికార్డ్ చేసుకుంటే ఎన్ని వేల మాటలు, ఎన్ని రకరకాలైన మాటలు మనం మాట్లాడతామో అర్థమవుతుంది. ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోం కాబట్టే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారుగా ఉన్నాం. అయితే మీరు మాట తప్పేవారైతే మీ శరీరం మీ ఆధ్వర్యంలో ఉండదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మరి అంతేకాదు, గుర్రం యొక్క నోటికి కళ్ళెం వేస్తాం. కళ్ళెం లేకపోతే ఏమవుతుందండి గుర్రానికి? అది ఎంతో ఫాస్ట్, అది ఎంతో గబగబా పరిగెడుతూ మరి ఆ గుర్రం మీద ఉన్న మనిషిని కింద పారవేస్తుంది కదండి. ఆ కళ్ళెంతో ఆ గుర్రాన్ని మనము, దాని శరీరం అంతటిని మనము మన ఆధ్వర్యంలోనికి తీసుకుంటాం. చూడండి, నాలుకకు కూడా కళ్ళెం అనేది అవసరం. ఎప్పుడైతే మన నాలుకకు కళ్ళెం వేస్తామో అప్పుడు మన శరీరం అంతా మన స్వాధీనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే కొన్ని వచనాలు నేను చదువుతాను. 26వ వచనం, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అంతేకాదు 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. చూడండి, దేవుడు మనకి 1 నోరు 2 చెవులను ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే తక్కువ వింటాము, ఎక్కువ మాట్లాడతాము. ఒకవేళ దేవుడు మనం ఎక్కువ మాట్లాడాలి అంటే 2 నోర్లు ఇస్తాడు కదా. కానీ 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే వినుటకు వేగిరపడువారు, మాట్లాడటకు నిదానించేవారుగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు, ఎవరైనా భక్తి గల వారమని తమ నోటికి కళ్ళెము లేకపోతే, తమ నోరు అదుపులో లేకపోతే వారి భక్తి వ్యర్థమే. చూడండి, మందిరానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం, అదే నోటితో వారమంతా దేవుని దూషిస్తాం. లేకపోతే చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, కొండెపు మాటలు, పుకార్లు, అనేకమైన మాటలు మన నోటి నుండి బయటకు వస్తాయి. ఈరోజు మన నాలుక పరిశుద్ధపరచబడాలి. అంతేకాదు, ఇక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఓడలను కూడా చూడిడి, అవి ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఓడ ఎంత పెద్దదైనా దానికి ఒక చుక్కాని ఉంటుంది. అంటే అది ఒక చక్రం లాంటిది. అది ఎలా తిప్పితే ఓడ అంతా దాని ప్రకారం వెళ్తుంది. మన శరీరానికి కూడా చుక్కాని మన నాలుకే. మనము దానిని అదుపులో ఉంచితే మన శరీరము, మన జీవితము సమస్తము అదుపులో ఉంటుంది. చూడండి, చాలామంది తమ జీవితాల్లో ఆశీర్వాదము పొందకుండా ఉండడానికి ముఖ్య కారణం తమ నాలుక అనవచ్చు. ఇష్టం వచ్చినట్టు శపితమైన మాటలు, మరి బూతు మాటలు, చెడ్డ మాటలు, అసహ్యపు మాటలు, చేదు మాటలు మనం పలికేవారుగా ఉన్నాం. అందుకనే మన జీవితంలో మనం ఆశీర్వాదాలను కోల్పోయేవారుగా ఉన్నాం. ఈరోజు మన నాలుకలు పరిశుభ్రపరచబడాలి. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, ప్రభువా, నీ బలిపీఠం నుండి వచ్చే అగ్ని చేత
నా నాలుకను పరిశుభ్రపరచు. ప్రభువా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నీ బలిపీఠం నుండి వచ్చే అగ్ని చేత నా నాలుకను పరిశుభ్రపరచు అని. మరి ఈ దినాన మన నాలుకలు దేని కొరకు వాడుతున్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే, ఆ ముందు చదివినట్లయితే 5వ వచనం, అలాగ్ననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. నాలుక ఒక చిన్న అవయవం అయినప్పటికీ అది అదిరిపడేదిగా ఉంది. ఈ నాలుక వలన ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భార్యాభర్తలు కొట్టుకోలేదు, కానీ వారు మాట ఇచ్చినప్పుడు ఎంతమంది విడాకులకి వెళ్తున్నారు. 5 రోజులు కాపురం, 8 రోజులు కాపురం, 10 రోజులు కాపురం, 1 సంవత్సరం కాపురం చేసి మరి విడిపోతున్నారు. ఎందుకంటే మాట అహం అడ్డొస్తుంది. ఒక మాట అంటే తట్టుకోలేరు, మరి ఇంకొక మాట చేర్చి అంటాం. మాట పెరిగి మరి వారిలో వివాదం పెరిగిపోయి మరి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అలానే మీరు చూసినట్లయితే నాలుక అగ్నియే. మరి యాకోబు గారు నాలుకని అగ్నితో పోల్చాడు. అగ్ని ఏం చేస్తుందండి? ఒక ఇల్లు తగలబెట్టాలంటే కొంచెం ఒక్క చివర తగలబెడితే ఇల్లంతా తగలబడిపోతుంది కదండి. నాలుక కూడా అంతే. ఒక కాని మాట, ఒక అబద్ధమైన మాట పలికి, ఒక 2 వ్యక్తులు ఉన్నారండి, మీరు 3వ వ్యక్తి వెళ్ళి వారిద్దరి మధ్య వారు చెయ్యని తప్పుని ఒక కొండెంలాగా మీరు చెప్పినట్లయితే ఏమవుతుంది? వారి మధ్య మీరు చిచ్చు పెట్టి వారి కుటుంబం నాశనం అయిపోతుంది కదండి. ఈ దినాన చాలా మంది అలానే వాడుతున్నారు నాలుకలను. మరి ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. అప్పుడంటే పాపం మాట్లాడుకోవడానికి ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే సెల్ ఫోన్ వచ్చాక ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవ అయితే ఎమ్మటే తన తల్లి గారికి ఫోన్ చేసి, అమ్మ నన్ను ఇలా అంటున్నాడు, అలా అన్నాడు, ఇలా తిట్టాడు, వెంటనే చెప్పుకుంటాం. లేకపోతే అటు భర్త గారు వెళ్ళి ఫోన్ చేసి తన తల్లిదండ్రులకు చెప్పటం. ఇలాగా భార్యాభర్తల మధ్య ఒక 3వ వ్యక్తి రావడం వల్ల కుటుంబంలో ఎన్నో వివాదాలు, అట్లనే ఎందరో ఈ దినాన డైవర్స్కి అప్లై చేస్తున్నారు. ఎంత విచారకరం. మరి నోరు మంచిదైతే ఊరు మంచిది. కొంతమంది చూడవచ్చు, అమ్మో పెద్ద గయాలి అండి, అందరితో గొడవ పెట్టుకుంటారు వీళ్ళు అని చెప్పేవారు ఉన్నారు. కాబట్టి ఈ దినాన ఇక్కడ నాలుక అగ్నితో పోల్చారు. అగ్ని మొత్తం చిన్నగా మొదలయ్యి అది పెద్ద ఎత్తున ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. మరి జ్ఞానవంతులు అవసరమైతేనే నోరు తెరుస్తారు. బుద్ధిహీనులు ఇష్టం వచ్చినట్టు తమ నోరు విప్పి తమ బుద్ధిహీనతను వెల్లడిపరిచేవారుగా ఉన్నారు తమ నోటి ద్వారా. కాబట్టి ఈరోజు మన మాటలు అదుపులో ఉన్నాయా? అలానే మీరు చూసినట్లయితే మన మాటను బట్టి మనం ఎక్కడి నుండి వచ్చాము అనేది తెలుస్తుంది. అదే మత్తయి సువార్త 26:73లో మీరు చూసినట్లయితే పేతురుని గురించి అతను గలిలయుడు అని తెలుసుకుంటారు. తన మాటను బట్టి వారు అక్కడున్న ప్రజలు సాక్ష్యం ఇస్తారు. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది గలిలయుడు అని. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాస భాష ఉంటుంది. మరి తెలంగాణ వారు ఒక విధమైన యాస ఉంటుంది, కడప వారు ఒక విధమైన యాస ఉంటుంది, తమిళనాడులో తెలుగువారు ఒక విధమైన యాస కలిగి మాట్లాడతారు. మనం మాట్లాడే దాన్ని బట్టి మనం ఏ ప్రాంతం చెందిన వారం మన గురించి మన నాలుక సాక్ష్యం ఇస్తుంది. నిజమే. చూడండి, వారు పైకి అంత చక్కగా ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు, కానీ వారు నోరు తెరిస్తే ఎంత భయంకరం అని అనుకుంటాం కదండి. కాబట్టి ఈరోజు మనల్ని చూసి ఎవరైనా అమ్మో గయ్యాలి అంటున్నారా, లేకపోతే అమ్మో వీరితో పెట్టుకోకూడదు, కొంపలు ముంచేవారు వీరు అని అంటున్నారా? అలానే మీరు చూసినట్లయితే నాలుకను గురించి చాలా విషయాలు మనం చూడవచ్చు.
సామెతలు 6:16లో అబద్ధపు మాటల గురించి చూడవచ్చు. దేవుడు అసహించుకునేది అబద్ధపు మాటలు. అబద్ధమునకు జనకుడు సాతాను. చాలా మంది 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. ఆ పెళ్లి ఉంటుందా అండి? 1 రోజు 2 రోజులైనా కాపురం నిలుస్తుందా? మరి దేవుడు బహు అసహించుకుంటాడు అబద్ధపు మాటలు. దేవుని బిడ్డలైన మనము సత్యమునే పలకాలి, అబద్ధాలు ఆడేవారుగా మనం ఉండకూడదు. మరి సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. మరి అబద్ధములాడు నాలుక ప్రభువుకు అసహ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు నాలుక ఒక చిన్న అవయవం అయినప్పటికీ మన జీవిత చక్రానికి చిచ్చు పెట్టేదిగా ఉంది. ఎలా అయితే ఒక అగ్ని కాలి ఆ అరణ్యం అంతా దహించబడుతుందో అలానే నాలుక సరిలేకపోతే మన జీవితాలకు అది చిచ్చు పెట్టేదిగా ఉంది. అలానే మీరు సామెతలు 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. మరి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాటలు మనుషుల్ని ఎంతగానో బాధపరుస్తుంది, కలత చెందిస్తుంది కదండి. మరి అంతేకాదు మీరు సామెతలు 15:14 చూసినట్లయితే, బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. మరి చెడుతనాన్ని భుజించేవారుగా చెడ్డ విషయాలు వారికి కావాల్సి ఉంటుంది. ఇంకా నాలుక గురించి మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు. కీర్తనలు 39:1వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. నా నాలుకతో పాపం చేయకుండునట్లు నా మార్గంలను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కముంచుకొందును అనుకొంటిని. మరి నా నాలుకతో పాపం చేయకుండునట్లు నేను నా నాలుకను జాగ్రత్తగా చూచుకొందును, నా మార్గంలో జాగ్రత్తగా చూచుకొందును అంటున్నాడు. మరి భక్తిహీనుల ఎదుట నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను అంటున్నాడు. ఈరోజు చాలామంది మన నోటికి కళ్ళెం అనేది నిజంగా పెట్టుకోవాలి. నిజంగా మన నోటికి మనం కళ్ళెం పెట్టుకుంటే అత్త కోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర మధ్య గొడవలు అనేవి రావు కదండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 143 ఒకసారి చూద్దాం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఇది ఇంకొక రకమైన నాలుక. కొంతమందిని అంటాం కదండి, వీరు 2 నాలుకల మనిషి అని. మన దగ్గర ఏమో మంచిగా చెప్తారు, మన వెనకేమో చెడ్డగా మాట్లాడతారు. మరి వారి నాలుక కింద సర్ప విషం ఉంటుంది, పాము నాలుక. అటువంటి నాలుక ఎంతో భయంకరం. అంతేకాదు నాలుకని గురించి ఒక భక్తుడు ఇలా కొన్ని చక్కని మాటలు చెప్తాడు, అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక్క అజాగ్రత్త మాట కలహాలు పుడతాయి, క్రూరమైన మాట జీవితాన్ని ముక్కలు చేస్తుంది, చేదు మాట విద్వేషాన్ని కల్పిస్తుంది, కసితో అన్న మాట మనుషులను కొట్టి చంపుతుంది, కృపాసహితమైన మాట మార్గాన్ని సరళం చేస్తుంది, ఆనందకరమైన మాట రోజును వెలుగుమయం చేస్తుంది, సమయోచితమైన మాట ఆదరణ కలిగిస్తుంది, ప్రేమ కలిగిన మాట స్వస్థపరుస్తుంది. ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మన నాలుక చేదు మాటలు, కలహాలు మాటలు, అబద్ధపు మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడేది, కొండేలు చెప్పే మాటలు మాట్లాడేదిగా ఉందా, లేక ఆరోగ్యకరమైన మాటలు, కృపాసహితమైన మాటలు, ఆనందకరమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు మనము మాట్లాడుతున్నామా? మరి కొలసి పత్రికలో రాయబడి ఉంది, మీ మాట ఉప్పు వేసినట్లు సారవంతంగా ఉండాలని. అంతేకాదు కొలసి పత్రికలో
మీ నోట కృతజ్ఞత వచనమే కానీ బూతులైన సరసోక్తులైన రాకూడదు అని స్పష్టంగా రాయబడి ఉంది. ఈ దినాన మనం నాలుకను పరిశుభ్రపరచమని దేవుణ్ణి అడుగుదాం. అదే యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, ఒకే బండ నుండి తీపి నీరు చేదు నీరు వస్తాయా? మరి ఒకే నాలుకతో మన పరమ తండ్రిని స్తుతిస్తూ అదే నాలుకతో ఇతరులను మనము శపిస్తామా? ఈరోజు చాలామంది అలానే ఉన్నాం. మందిరంలోనేమో పైకి భక్తి గలవారుగా ఉంటాం, కానీ ఇంట్లోనేమో తగాదాలు పెట్టుకునేవారుగా, చెడ్డ మాటలు, బూతు మాటలు, అసహ్యపు మాటలు, ఈర్ష మాటలు, కొండాలు చెప్పే మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క నాలుకలను పరీక్షించుకుందాం. అంతేకాదు యాకోబు పత్రికలో దేవుడు మానవుడికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. మీరు చూసినట్లయితే ఏదైనా తోటలో ఉన్నప్పుడు అక్కడున్న పక్షులు, జంతువులు అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అన్ని మనుషుని మాటను వినే రీతిలో దేవుడు చేశాడు. దేవుని పోలికైన మనకి అంత అధికారం ఇచ్చాడు, కానీ ఏ నరుడు నాలుకను సాధువు చేయలేకపోయాడు, ఒక దేవుడు తప్పితే. మన నాలుక మనము సాధువు చేయలేము. కాబట్టి మన నాలుకను దేవుని వశంలో అప్పచెప్పాలి. మన నాలుకకు కళ్ళెం అనేది వేసుకోవాలి. ఎలా వేసుకుంటారు కళ్ళెం? మీ నాలుకి ఒక జిప్ లాంటిది తెచ్చి వేసుకుంటారా? కాదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మతో మనం నింపబడి ఉంటే మన మాటలు పరిశుభ్రపరచబడతాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని ఉంది. మరి హృదయంలో వాక్యం పెట్టుకున్నట్లయితే నోరు ఇష్టం వచ్చినట్లు ఎగిరి పడుతుందా అండి? నోరు అదుపులో ఉంటుంది. కాబట్టి ప్రభువా, నీ యొక్క వాక్యపు కళ్ళెము, నీ యొక్క ఆత్మను నా మీద నింపు అని దేవుడిని అడుగుదాం. అంతేకాదు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే 121 మంది మేడగదిలో వారు ప్రార్థన చేసినప్పుడు పైనుండి అగ్ని జ్వాలలు దిగి వారి నాలుకలు విభాగింపబడి వారికి అన్య భాషలో మాట్లాడటానికి దేవుడు వాక్శక్తిని అనుగ్రహించాడు. ఈ దినాన దేవుడు మనకి ఆ యొక్క చాయిస్ అంటారు కదా, తీర్మానాన్ని ఇస్తున్నాడు. నువ్వు శపితమైన మాటలు మాట్లాడేవాడుగా ఉంటావా, లేకపోతే దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడాలని ఆశిస్తున్నావా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. అంతేకాదండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, మాటలు కూడా లెక్కలోకి తీసుకుంటాడా దేవుడు? ఈ దేహంతో జరిగించు ప్రతి వాటికి, అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు చిన్న మాటే కదా, అందులో ఏముంది అనుకున్నట్లయితే దేవుడు తప్పక అవి కూడా తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి మీ నాలుకలు జాగ్రత్త సుమ. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. అవునైనా తండ్రి, ఎలా అయితే యెషయా ప్రవక్త అన్నాడు, అయ్యా నీ అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అయ్యా నన్ను క్షమించు, నీ బలిపీఠం నుండి వచ్చే అగ్నితో మా నాలుకలను కాల్చునైనా తండ్రి, అయ్యా పరిశుభ్రపరచునైనా తండ్రి. మాలో అబద్ధపు మాటలు, అసహ్యపు మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు, ఈర్ష్యపు మాటలు, కొండెపు మాటలు తీసివేయండి అయినా తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి దర్శించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేహముతో చేసిన ప్రతి కార్యము గూర్చి, దేహముతో చేసిన ప్రతి కార్యము గూర్చి, మంచివైనను అవి చెడ్డవైనను, మంచివైనను అవి చెడ్డవైనను, ప్రతివాడును తన ఫలములు పొందుటకు, ప్రతివాడును తన ఫలములు పొందుటకు నిలువవలె క్రీస్తునాయన.
మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందొచ్చు. ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. అంతేకాదు మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.